రంగారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న భవానీ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. 40 మంది ఉపాధ్యాయులు ఉన్న జాబితాలో మన తెలంగాణలోని భవానీకి చోటు దక్కడం హర్షించదగ్గ విషయం. సెప్టెంబర్ 5వ తారీఖు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోబోతున్న భవానీ గారితో CR5 న్యూస్ ప్రత్యేక కథనం. విద్యాబోధన ఎలా జరగాలి, భవిష్యత్తులో సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ముందుకు అడుగు వేస్తామన్న ఆలోచనతో ఆ దిశగా విద్యాబోధన సాగిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోబోతున్న భవానీ గారి మాటలు విందాం. మేడం, మీరు ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు తీసుకున్నారు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అవార్డు తీసుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కానీ మా విలేజెస్ కానీ, అది నా సొంత ఊరు సార్. ఇంకా అందరి మా సొంత ఊరు. సో మా ఊరిలో ఈ జాతీయ అవార్డు అనుకుంటున్నందుకు ఇంకా చాలా గర్వంగా ఉంది. అండ్ పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేడం, మీరు పిల్లలకు సులువైన పద్ధతిలో విద్య బోధిస్తుంది, వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది అని మీరు బాగా చెప్తున్నారని చెప్పేసి ఏ విధంగా వాళ్ళకు అర్థమయ్యేదని చెప్తున్నారు? అంటే ప్రైమరీ లెవెల్లో చాలా చిన్న పిల్లలు కదా సార్, వాళ్ళు అప్పుడే ఇంటి నుంచి వస్తుంటారు. ఎందుకంటే ఆ కుటుంబంకి నుంచి ఎక్కువ ఎక్స్ప్లోర్ కాదు బయటకి. సో కుటుంబం నుంచి ఇక్కడికి వస్తున్నారు, మన దగ్గర ఉండాలి అంటే ఒక మదర్ లాగా అయితేనే వాళ్ళు మన స్కూలు, వాళ్ళకు ఒక లవ్, కేర్, సేఫ్టీ అనేది, సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి సార్. అప్పుడే వాడికి ఇది నాకు సేఫెస్ట్ ప్లేస్ అని అప్పుడు కుదురుకొని అప్పుడు లర్నింగ్ పైన ఫోకస్ పెడతారు. అంటే చిన్న పిల్లలకి కష్టంగా కాకుండా ఇష్టంగా అయితే, ఇప్పుడు ఆడుకోమంటే ఎన్ని గంటలైనా కూడా ఆడుకుంటారు, ఆకలైనా కూడా పట్టించుకోరు కదా. సో ఆ థీమ్ని నేను తీసుకున్నాను సార్. పిల్లలకి ఏదైతే ఇష్టమో వాళ్ళ స్థాయికి నేను వెళ్ళి నేను కూడా పిల్లల్లో కలిసిపోయి అట్లా నేర్పించడం వల్ల వాళ్ళు ఏంటి అంటే మేము నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం, కష్టపడుతున్నాం అనేది కాకుండా మేము హ్యాపీగా ఆడుకుంటున్నాం అనుకుంటూ నేర్చుకుంటున్నాం. సో ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు సంతోషంగా నేర్చుకోవడంతో పాటు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్గా నేర్చుకుంటున్నారు, వాళ్ళే లర్నింగ్ బై డూయింగ్ చేసుకుంటూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉంది, దాని గురించి చెప్తే ఈ రోజు గుర్తుంటుంది, ఒక నెల రోజులు గుర్తుంటుంది. అదే తీసుకెళ్ళి చూపిస్తే వాడికి అన్నీ బ్రెయిన్లో ఉండిపోతాయి కదా. సో వాడు ఎన్ని సంవత్సరాలైనా కనీసం కాన్సెప్ట్ అనేది ఉంటుంది, గుర్తు అనేది ఉంటుంది. లేదు ఇంకొకసారి చదివేసేదానికి అవగాహన అనేది వస్తుంది. అందుకని నేను ప్లేవే బేస్డ్ మెథడ్, జాయ్ఫుల్ టీచింగ్ మెథడే పిల్లలకి చేశాను సార్. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు, అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. మేడం, చిన్న పిల్లలు కదా, ఈ చిన్న పిల్లలకు మీరు అలా అర్థమయ్యే విధంలో అంటే ప్రాక్టికల్గా ఏదైనా చూపెట్టు చేస్తున్నారా? వాళ్ళకు చిన్నపిల్లలకు తొందరగా మనం బ్లాక్ బోర్డ్ మీద అంటే అది అర్థం కాదు. అంటే మీరు ప్రాక్టికల్ ఏ రకంగా ఏ చూపెట్టుకుంటూ వాళ్ళకు ఈ విద్యా బోధన కొనసాగిస్తున్నారు? ప్రాక్టికల్గా అంటే పిల్లలకి కాంక్రీట్ విషయాలే అర్థమవుతాయి సార్. అబ్స్ట్రాక్ట్ అనేది వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు. సో మన టీచింగ్ ఎలా ఉండాలి? సింపుల్ టు కాంప్లెక్స్, నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఉండాలి. ఇవి మాకు టీచర్ ట్రైనింగ్ ఇవన్నీ నేర్పించబోతుంది సార్. మాకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఏ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా పిల్లలకి ఇట్లా మనకి ఏంటి ఇట్లా చెప్పడం కాకుండా వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ ద్వారా వాళ్ళు టచ్ చేస్తూ ఫీల్ అవుతూ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేది బాగవుతుంది సార్. ప్రతి కాన్సెప్ట్కి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ అన్నింటికి కూడా ప్రతి లెసన్కి మన దగ్గర టీఎల్ఎమ్స్ ఉన్నాయి సార్. వాటితోని యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో ఒకరు కాగానే ఒకరు నేర్చుకుంటూ అవి యాక్టివిటీస్ చేస్తూ నేర్చుకుంటున్నారు. టీఎల్ఎమ్స్ ద్వారా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు సార్. ఇంతకుముందు రాష్ట్ర స్థాయి అవార్డు, ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నాను. దీనికి మీకు ప్రోత్సహిస్తున్నారు అంటే సార్ స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ట్రస్ట్ అనేది ఉంది సార్. ఎందుకు అంటే 100 స్టూడెంట్స్ ఒకటేసారి వచ్చేసారు. నాకు 40 నుంచి 135 ఉన్నప్పుడు
అంటే 100 స్టూడెంట్స్ మన స్కూల్కి రావడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో పేరెంట్స్ ట్రస్ట్ అనేది వాళ్ళు పెట్టుకొని మా పైన నమ్మకం ఉంచి పంపించారు. సో దానికి వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా ఉంది. మేడం మీరు మా పిల్లలకు మంచిగా చదివించండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఉంటాము, మాకు చెప్పండి, మేము చూసుకుంటాము, మీరు ఒక ఎడ్యుకేషన్ మంచి ఇవ్వండి అనడం కానీ. ఫ్యామిలీ సపోర్ట్ సార్, పేరెంట్స్ నా దగ్గర కూడా నాన్నగారు కూడా ఇద్దరే ఉంటారు. ఏది అవసరం ఉన్నా కూడా పిల్లలకి యూనిఫామ్. అవును సార్, సొంతూరు. ఏది అవసరం ఉన్నా మా నాన్న వస్తుంటారు, మండలి నుంచి తీసుకొస్తుంటారు. అండ్ నా హస్బెండ్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు. అమ్మ హౌస్ వైఫ్, నాన్న బిజినెస్. మా సారు ఐబిఎం సీనియర్ మేనేజర్. తనకి టీచింగ్ అంటే ప్యాషన్. మా అత్తయ్య గారు కూడా గవర్నమెంట్ టీచర్, రిటైర్ అయ్యారు, తను స్కూల్ అసిస్టెంట్. సో చిన్నప్పటి నుంచి మా అత్తయ్య చూస్తూ తను కూడా ఇన్స్పైర్ అయ్యారు. టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్కి. సో తను కూడా నన్ను ఎప్పుడూ ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. స్కూల్కి మా ఇంట్లో కూడా ఇదే మా ఇద్దరికి కామన్ టాపిక్ అనమాట, ఇదే డిస్కస్ చేస్తుంటాం. పిల్లల పేరు ఈవెన్ ప్రతి స్టూడెంట్ నేమ్ కూడా మా సార్కి తెలుసు. ఈరోజు ఆక్సా ఇలా చేసింది, ఇది ఇలా మాట్లాడింది అని డిస్కస్ చేస్తూ ఉంటాం పిల్లల గురించి. సో ఏదైనా ప్లాన్స్ కానీ అన్నింటిలో కూడా సార్ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది సార్. ఇప్పుడు ఎక్కువ మట్టుకు మన తెలంగాణలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కువ మట్టుకు ప్రైవేట్ స్కూళ్ళకే పిల్లల్ని, అంటే ఆర్థికంగా ఉన్నా ఆర్థికంగా లేకున్నా కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు బాగా చెప్పటం లేదు అని ఒక అపవాదం ఉంది. దాని ద్వారా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకు రావడం లేక ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ శాతం పెరుగుతుంది. అంటే మన స్కూల్లో 40 నుంచి 130 తీసుకోవడానికి మీరు ఏ విధంగా పూర్తి చేశారు? అక్కడ ఇంటికి వెళ్ళారా, లేకుంటే ఏ విధంగా తీసుకొని స్ట్రెంత్ పెంచడానికి పూర్తి చేశారు? సార్ యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసిన విధానాలు కానీ అందరికీ తెలియట్లేదు సార్. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ అది ప్రజల్లో విలేజెస్లో అందరికీ తెలియట్లేదు. సో మనకి ఎవ్రీ ఇయర్ మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎన్రోల్మెంట్ డ్రైవ్ బడిబాట అనేది చేస్తుంది, ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తుంది. సో అందులో భాగంగా ప్రతి సంవత్సరం స్కూల్ స్టార్టింగ్లో ఇంటింటికి వెళ్ళి మన స్కూల్లో చేస్తున్నది ఏంటి, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇలా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ఇలాంటి సదుపాయాలు ఉంటాయి అని చెప్పడం ద్వారా వాళ్ళలో అవగాహన అనేది వచ్చింది సార్. అండ్ ఇంకా సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేశాను సార్ స్కూల్ డెవలప్మెంట్లో. ఫస్ట్ మేము పెయింటింగ్స్కి డొనేట్ చేశాము, తర్వాత డోనర్స్ వచ్చారు, అలా ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది చేసుకున్నాం సార్. ఫస్ట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో నేను ఏదైతే ఎందుకు స్కూల్లో జాయిన్ అవుతలేరు అన్నదానికి వాళ్ళ దగ్గర నేను రీజన్స్ కలెక్ట్ చేశాను. ఆ రీజన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఓవర్కమ్ అయ్యాను సార్. ఫస్ట్ ఇక్కడ అందరూ వర్క్ చేస్తుంటారు, అందరూ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండర్స్, ఈవెన్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కూడా వర్క్ వెళ్తుంటారు. సో అంత చిన్నపిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి వర్క్ వెళ్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు ప్రైవేట్లో జాయిన్ చేయడం. ఎందుకంటే అక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది. మాకు 5 కంప్లీట్ అయితే తప్ప మాకు స్కూల్లో తీసుకురాదు కదా. అయితే 2022లో నేను ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేసాను. అప్పటి నుంచి నాకు ఎందుకు అంటే ఇంగ్లీష్ మీడియము, ప్రీ ప్రైమరీ ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి చెప్పడము. అండ్ ఛాలెంజింగ్గా కూడా చెప్పాను సార్, వితిన్ 1 monthలో మీ పిల్లలు మంచిగా డెవలప్ కాకపోతే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు మాకు ఫీ పే చేయట్లేదు, ఏమి సర్టిఫికెట్స్ పెట్టట్లేదు, మీ ఇష్టం, మీ పిల్లలు మీ ఇష్టం అని వాళ్ళకి ఆ ధైర్యాన్ని అయితే, నమ్మకాన్ని అయితే కల్పించాను, నెరవేరుస్తున్నాను. ఎక్కువ అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన సరిగ్గా ఉండటం లేదు అని చిన్న మధ్యతరగతి కుటుంబాలు కానీ ఆర్థిక కుటుంబాలు కానీ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ పైన ఎక్కువ మొక్కు చూపుతున్నారు. దానికి కారణం సార్ అది అపోహ మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అనేది అందుతుంది ఖచ్చితంగా. అండ్ ప్రజెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా, మన ముఖ్యమంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రిగా ఉంది, చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కానీ, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ పైన కానీ, ప్రతి దానిపైన సార్ చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అండ్ టీచర్స్కి ఇంతవరకు కూడా కనివిని ఎరగని విధంగా టీచర్స్కి ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ విజిట్ అని అదర్ కంట్రీస్లో అక్కడ వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది అధ్యయనం చేయడానికి ఒక టీచర్కి అవకాశం కల్పిస్తున్నారు. రీసెంట్గా నేను ఫిన్లాండ్ వెళ్ళొచ్చాను సార్. అక్కడ ఫిన్లాండ్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో అక్కడి విద్యా విధానాలు ఎలా ఉన్నాయనేది మాకు ప్రత్యక్షంగా చూపించారు మన గవర్నమెంట్ వాళ్ళు.
అండ్ యోగితా రాణా మేడం, అది మన సెక్రటరీ గారు యోగితా రాణా మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది. తను కూడా మాతో పాటు అన్నీ వింటూ మాకు మధ్య మధ్యలో గైడ్ చేస్తూ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తూ చాలా చక్కగా తన సారథ్యంలో మా ట్రిప్ అనేది జరిగింది సార్. చాలా కొత్త విధానాలు నేర్చుకున్నాము అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మనకున్న వనరుల్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, పిల్లలని ఎలా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అనేది ఇంకా చక్కగా ఎలా చేయాలి అవన్నీ మనం చేస్తున్నాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు జాతీయ అవార్డు తీసుకోబోతున్నారు. అంటే మీకు బాధ్యత మరింత పెరిగిందంటారా? సార్ బాధ్యతలు ఇవే కంటిన్యూ అవుతున్నాయి సార్. మీరు పెరిగింది అంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ సార్. ఇది ఒక ఎంకరేజ్మెంట్. నా బాధ్యతలు ఎప్పుడు ఇలాగే చేస్తానని నేను అనుకుంటున్నాను సార్. ఇంకా బాగా చేస్తాను ముందు ఇంకా మీరు ఏం చేయదలుచుకున్నారు సార్? మేము ఇప్పుడే రీసెంట్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ పిల్లలకి స్టార్ట్ చేశాము. అందులో సంబంధించిన స్కిల్స్ ఇంకా వాళ్ళని మంచి నేర్పిస్తే, ఇప్పుడు ప్రజెంట్ అంతా టెక్నికల్ పైన నడుస్తుంది. ఏదైనా కూడా ఏఐ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ పైన చాలా ప్రిఫరెన్స్ ఉంది. సో వాళ్ళకి రేపు లైఫ్లో అది ఏదైనా వాళ్ళకి మంచి కావచ్చు. సో దాంట్లో స్కిల్స్ నేర్పిద్దామని, ఐసీటీ ఎక్కువ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. స్కిల్స్ బాగా నేర్పిద్దాం అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్తో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా, వృత్తి విద్యలు కూడా ఇంపార్టెంట్. ఆ ప్రాముఖ్యతను పిల్లలకి కానీ మా పేరెంట్స్ కమిటీ మీటింగ్స్లో పేరెంట్స్కి కానీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థికి ఎందులో ఇష్టం ఉంటే ఆ రంగానికి మనం వాడి అభిరుచిని గుర్తించి యాజ్ ఏ పేరెంట్ కానీ యాజ్ ఏ టీచర్ కానీ వాడు ఎందులో ఇష్టపడుతున్నాడో ఆ రంగంలోనే ప్రోత్సహించాలని నేను అవేర్నెస్ అయితే ఇస్తున్నాను సార్ పేరెంట్స్కి. ఎందుకంటే మన ఇష్టాన్ని పిల్లలపైన చూపించడం కాకుండా పిల్లల ఇష్టాన్ని మనం గుర్తిస్తే వాడు ఆ రంగంలో మంచి ఎక్స్పర్ట్ కావచ్చు అని నా ఉద్దేశం. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భవానీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో అవార్డు అందుకోబోతున్నారు. భవానీ గారు గతంలో రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుపోతున్న సందర్భంగా CR5 న్యూస్ ఛానల్ భవానీతో ముఖాముఖి నిర్వహించింది. ఆమె పిల్లలకు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకునే విధంగా ఆమెకు పిల్లలకు బోధన చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆమె వెల్లడించారు. అంతేకాదు, ఒక బ్లాక్ బోర్డ్ మీదనే రాస్తే అది అర్థం కాని విషయం. వాళ్ళకు ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా వాళ్ళకు చూపిస్తే, వాళ్ళకు ప్రాక్టికల్గా చేపిస్తే వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆ దిశగా తాను విద్యాబోధన సాగిస్తూ తన సొంత గ్రామమైన గాంధారిలో తను ఉద్యోగం చేయడం తనకి ఎంతో గర్వకారణమని, తన పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని నేను గర్వపడుతున్నాను అని ఆమె వెల్లడించారు. భవానీ గారు ఇలాంటి అవార్డులు మరి ఎన్నెన్నో అందుకోవాలంటూ CR5 న్యూస్ ఛానల్ ఆమెను అభినందించారు.